అందరికీ నమస్కారం అండి. పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అని రాజకీయ నాయకులు చెప్తూ ఉంటారండి. నిజంగా పోలవరం అన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరమా శాపమా ఇది మనం డిస్కస్ చేద్దామండి. ఎందుకు అంటే 196 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి పోలవరాన్ని చక్కగా ఇన్ టైంకి గాని కంప్లీట్ చేసుకోగలిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందండి. ఎందుకు అంటే ప్రజలకు మన ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి ఈ సంక్షేమ పథకాలు వల్ల ఎంత ఉపయోగం ఉందో నాకు తెలియదు, కానీ పోలవరం అనేటువంటిది కంప్లీట్ అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సగటు మనిషి యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అద్భుతంగా ఈ ప్రాజెక్టుని కంప్లీట్ చేసుకోగలిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేశం లేదండి. కానీ దౌర్భాగ్యమో రాజకీయ నాయకుల యొక్క అలసత్వమో తెలియదు, కానీ పోలవరం ప్రాజెక్టు 1981లో స్టార్ట్ అయినటువంటి పోలవరం ప్రాజెక్టు ఈ రోజు వరకు కూడా పోలవరాన్ని కంప్లీట్ చేసేటువంటి రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ ముందుకు లేకపోవటం ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం అనండి. ఎందుకు అంటే గతంలో 1981లో అంజయ్య గారు స్టార్ట్ చేసినటువంటి ఇప్పటి వరకు 12 మంది ముఖ్యమంత్రులు మారారు. ఈ యొక్క ప్రాజెక్ట్ ని 2004లో జలయజ్ఞంలో భాగంగా వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అక్కడ తర్వాత వచ్చినటువంటి టీడీపీ గవర్నమెంట్ కూడా ఈ యొక్క పోలవరం విషయంలో చాలా శుద్ధతోనే ముందుకు వెళ్ళడం జరిగింది. అయితే 2014లో మన స్టేట్ బైఫర్కేషన్ అయింది. 2 రాష్ట్రాలుగా మనందరం విడిపోయినప్పుడు హైదరాబాద్ తెలంగాణకు ఉండిపోవటం వల్ల కేంద్ర ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మన యొక్క పోలవరాన్ని మేజర్ ఇష్యూ చేస్తూ మేజర్గా పోలవరాన్ని ఈ యొక్క బైఫర్కేషన్ యాక్ట్ లో పెట్టి దీన్ని కంప్లీట్ గా కేంద్ర ప్రభుత్వమే నిర్వహించి కట్టి ఇస్తుంది అనేటువంటి హామీని ఇవ్వటం జరిగింది. అయితే నిజంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం యొక్క ద్వంద్వ నీతిని ఈ యొక్క పోలవరంలో మనం స్పష్టంగా చూసాం. ఎందుకు అంటే 2014లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ టైంలో ఈ యొక్క పోలవరానికి చంద్రబాబు నాయుడు గారు కొంత కృషి చేయడం జరిగింది. కాకపోతే ఇది కంప్లీట్ గా స్టేట్ ప్రాజెక్ట్ కాదు, నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి కేంద్రం నుంచి తెచ్చే నిధుల విషయంలో చాలా ఆటంకాలు కలిగించడం జరిగింది. తర్వాత క్రమంలో 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత పోలవరాన్ని కంప్లీట్ గా ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా ఉండిపోవడం జరిగింది. దానికి కేంద్ర సహకారాలు పూర్తిగా లేకపోవడం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేతులు ఎత్తేసే పరిస్థితి కనిపించింది. అయితే ఇప్పుడు 2024లో మళ్ళీ ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అందులో బీజేపీ మేజర్ భాగస్వామిగా ఉంది, టీడీపీ అలాగే జనసేన ఉన్నాయి. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ కి లేదా కూటమి గవర్నమెంట్ కి ఒక అద్భుతమైనటువంటి అవకాశం అండి. నిజంగా పోలవరాన్ని కంప్లీట్ చేస్తే నిజంగా క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ నీతి ఈ పోలవరాన్ని కంప్లీట్ చేసేటట్టు చేస్తుందా అన్నది ఇక్కడ అనుమానం అండి. ఎందుకంటే ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఆ క్రెడిట్ చంద్రబాబు నాయుడుకి ఇవ్వడం అన్నది బీజేపీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి పెద్దలకి ఇష్టం లేదేమో. అందుకే ఈ పోలవరాన్ని ఇంకా నీరు కార్చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయేమో అన్నది చిన్న డౌట్ అండి. ఎందుకంటే పోలవరం కంప్లీట్ అయితే మాత్రం నిజంగా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోతాయి అని చెప్పడంలో ఎటువంటి సందేశం లేదండి. ఎందుకంటే ఇటు ఎడమ కాలువ ద్వారా విశాఖపట్నం వరకు తాగునీటికి సాగునీటికి అలాగే ఇండస్ట్రియల్ పరంగా అన్నిటికి కూడా మనకు వాటర్ స్పష్టంగా లభిస్తుంది. అంతేకాకుండా అటు కృష్ణా డెల్టా కూడా పంపించి అక్కడ శ్రీశైలం నుంచి ఈ యొక్క రాయలసీమ అన్ని ప్రాంతాలు, కరువు ప్రాంతాలు అన్ని ప్రాంతాలకు కూడా ఈ యొక్క పోలవరం నీటిని ఈ పోలవరం నుంచి మనం తరలించిపోయి రాష్ట్రం మొత్తం కూడా సుభిక్షంగా తయారు చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఉంటుందండి. ఏ రాష్ట్రమైనా ముందుకి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి అనుకుంటే అందుకు స్పష్టమైనటువంటి జన వనరులు, నీటి లభ్యత అనేది లభిస్తే ఆ యొక్క ప్రాంతం అద్భుతంగా డెవలప్ అవుతుందండి. ఇటు ఇండస్ట్రియల్ పరంగా కానీ అటు రైతు ఈ యొక్క వ్యవసాయ పరంగా కానీ అద్భుతంగా డెవలప్ అవ్వాలంటే వాటర్ రిసోర్స్ అనేది చాలా అవసరం. అలాంటి వాటర్ రిసోర్స్ మనకు ఉన్నటువంటి పెద్ద అడ్వాంటేజ్ పోలవరం. నిజంగా పోలవరాన్ని మనం సక్రమంగా ఉపయోగించుకోగలిగితే అద్భుతాలమైనటువంటి రాష్ట్రంగా తయారవుతుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పడంలో మనకి ఎటువంటి సందేశం లేదు. అలాంటి
అవకాశం ఉన్నటువంటి పోలవరాన్ని ఈ రోజు కూడా ప్రభుత్వాలు కానీ లేదా పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ చిత్తశుద్ధితో కృషి చేసినటువంటి ఆనవాళ్ళు ఒక్కటి కూడా కనిపించడం లేదని, ఇది చెప్పడానికి కొంచెం బాధాకరమైనటువంటి విషయం అయినా కూడా ఇది నిజంగా వాస్తవం. అంతేకాకుండా ఈ ప్రజా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం వచ్చినా. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, తర్వాత టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వాలు వచ్చినా, తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా కూడా, ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అయినా కూడా సంక్షేమ పథకాలు సంవత్సరంకి మనం డెవలప్ చేసుకుంటా పెంచుకుంటా పోతున్నాం. అందులో నిజంగా కొంత సంక్షేమాన్ని ఆపగలిగి దాన్ని కొంత పోలవరానికి మనం వెచ్చించగలిగితే, కేంద్రం ఆ మీద కొంత సహాయ సహకారాలు అందించగలిగితే పోలవరాన్ని మనం నిజంగా డెవలప్ చేసుకునేటువంటి అవకాశం లేదా? ఈ దిశగా ఎందుకు ప్రభుత్వాలు కృషి చేయట్లేదు? ఎందుకు ఎంతసేపు మీ ఓటు బ్యాంక్ రాజకీయాలే తప్ప, ఓట్ల రాజకీయాల్లో తప్ప రాష్ట్ర పురోభివృద్ధికి కానీ రాష్ట్ర అభివృద్ధికి కానీ పార్టీలు చేస్తున్నటువంటి కృషి ఏంటి? నిజంగా పార్టీలు రాష్ట్ర ప్రజల బాగోగుల గురించి ఆలోచించి ఉంటే ఎప్పుడో పోలవరం కంప్లీట్ అయిపోయేదండి. ఈ రోజు వరకు ఇంత లేట్ అయ్యే పరిస్థితి లేదు. దయచేసి కూటమిలో ఉన్నటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, లేదా మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గానీ నా విజ్ఞప్తి ఏంటంటే, పోలవరం విషయంలో చిత్తశుద్ధిగా మీరు ముందుకు వెళ్ళాలని, తద్వారా పోలవరం అద్భుతమైనటువంటి ప్రగతి సాధించాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే పోలవరం లాంటి పెద్ద ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకోగలిగితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, చేపలు తినడమే కాదు, చేపలు పట్టేటట్టు ప్రజలను కూడా మోటివేట్ చేయాల్సిందిగా నా విజ్ఞప్తి ఉంది. ప్రతి ఒక్కరికి కూడా అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ అమూల్యమైనటువంటి సందేశం మాకు కామెంట్స్ ద్వారా తెలియచేయాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కోరుకుంటున్నాను. దయచేసి ఈ ఛానల్ అందరూ కూడా సపోర్ట్ చేయాల్సిందిగా నా విజ్ఞప్తి.